అనంతపురం జిల్లా సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయంలో వివాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్ వద్ద పూజారి రమణాచారి నిరాహార దీక్ష చేపట్టారు. ఆలయంపై ఆధిపత్యం కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణ చేశారు. దౌర్జన్యంగా ఆలయానికి తాళం వేశారు పలువురు. పాత కమిటీని తొలగించి వారే కొత్త కమిటీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఆలయం తమకు అప్పగించమని గతంలో కూడా పూజారి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆలయం తమకు అప్పగించి వెళ్లాలని హెచ్చరికలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోవడం లేదంటూ రమణాచారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు కేసు పెడతామని అర్చకుడికి బెదిరింపులు పంపిస్తున్నారంట. వంశపారపర్యంగా కూడా అర్చకత్వం చేస్తున్నామని పూజారి తెలిపారు. ఇప్పుడు దేవస్థానం విడిచి వెళ్లాలని దాడులు చేస్తున్నారని వాపోయారు పూజారి. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. చెప్పండి రసూల్, ఇప్పుడు దుర్గాంజనేయ స్వామి గుడి ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు పూజారిని టీడీపీ నేతలు ఇలా బెదిరించడం, దీనిపైన మన దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? అమూల్య, సింగనమల నియోజకవర్గ పరిధిలోని దుర్గాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి పూజారి ఎవరైతే రమణమూర్తి ఉన్నారో ఆయన దాదాపుగా ఒక 10 రోజుల క్రితమే ఆ పూజారి పైన దాడి చేసేటువంటి విధంగా సంబంధిత కొంతమంది వ్యక్తులు అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు దాడి చేశారనేటువంటి విధంగా తీవ్రమైనటువంటి ఆరోపణలు రమణాచారి చేశారు. అప్పట్లోనే గతంలో చూసాం, కొన్ని సోషల్ మీడియాలో కూడా పూర్తిగా చక్కర్లు కొట్టినటువంటి పరిస్థితి, వైరల్ అయినటువంటి పరిస్థితి. ప్రధానంగా తాను బ్రాహ్మడైనప్పటికీ ఈ విధంగా ఆధిపత్యం చలాయించేటువంటి విధంగా వారికి ఇష్టారాజ్యంగా వచ్చి పూజలు చేయాలనేటువంటి విధంగా ఒత్తిడి చేస్తూ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారుగా చెప్పుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు తనను వేధిస్తున్నారనేటువంటి విధంగా ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి విషయమే. ఇలాగే చేసి తాను ఖచ్చితంగా ఆత్మహత్య కూడా చేసుకుంటాననేటువంటి విధంగా కూడా గతంలోనే ఆయన ఒక పెట్రోల్ బాటిల్ను పట్టుకొని తీవ్రమైనటువంటి నిరసన, అదే విధంగానే తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా గతంలో వచ్చినాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా తాను నిరాహార దీక్షకైనా వెనకాడను, నా మనసు క్షోభించింది, ఖచ్చితంగా నేను నా ఆత్మ ప్రబోధానుసారంగా నేను నా ఆత్మ ఏది చెప్తే ఆ విధంగా పనిచేస్తాననేటువంటి విధంగా కూడా చెప్పినటువంటి విషయాన్ని గతంలో కూడా గమనించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆయన పోలీసులకు కూడా చెప్తున్నారు. అయితే దీనిపైన ఇప్పటిదాకా ఏమాత్రం స్పందించి కూడా ఆరోపిస్తున్నారు. అయితే ఆయన ఏదైతే చెప్పిన దీనిపైన చర్యలు. థ్యాంక్ యూ రసూల్. ప్రస్తుతం చూసుకుంటే అనంతపురం జిల్లా సింగనమల దుర్గాంజనేయ స్వామి ఆలయంలో వివాదం చోటు చేసుకుంది. కలెక్టరేట్ వద్ద పూజారి రమణాచారి నిరాహార దీక్ష చేపట్టారు. ఆలయంపై ఆధిపత్యం కోసం టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేశారు. దౌర్జన్యంగా ఆలయానికి తాళం వేసి పలువురు ప్రస్తుతమైతే పాత కమిటీని తొలగించి వారే కొత్త కమిటీ ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆలయం తమకు అప్పగించమని గతంలో పూజారి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి మరి టీడీపీ నాయకులు దాడి చేశారు. ఆలయం తమకు అప్పగించి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదు అంటూ రమణాచారి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతమైతే దీనిపైన పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఫర్దర్ గా ప్రభుత్వం దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది. జై దుర్గా మాతే, జై హనుమాన్. ఈరోజు మధ్యాహ్నము 12 గంటల సమయంలో టీడీపీ వాళ్ళు నా మీద అత్యంత కిరాతకంగా నా మీద వాళ్ళు దాడి చేశారు అని చెప్పడానికి అని చెప్పేసి చాలా బాధ కలిగింది మనసుకు. అందుకు ఇవాటి నుంచి నేను నా క్షేత్రాన్ని రక్షించుకోవాలి, మా మతాన్ని రక్షించుకోవాలి, సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి ఉద్దేశంతో నేను ఇవాటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష ఆరంభిస్తున్నాను. నా దీక్ష, నా ప్రాణత్యాగము ఉత్సాహపోకూడదు. కాబట్టి భక్తాదులందరూ కూడా మా మధ్వాజ సంప్రదాయాన్ని గౌరవించాలని, ఈ క్షేత్రం వరకు ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్ని ఈ కొండను రాజకీయ నాయకులు ఆక్రమించుకోవడం కానీ, వాళ్ళ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం కానీ మాకు ఇష్టం లేదు. కాబట్టి దీనికి నిరసనగా, నా మీద మా మతం మీద జరిగిన దాడికి నిరసనగా నేను ఆమరణ నిరాహార ఆరంభిస్తున్నాను. నన్ను సమర్థించుకునేవారు శ్రీ దుర్గాంజనేయ స్వామి దేవస్థానం సింగనమల కొండకొచ్చి సమర్థించగలరు. అలాగే మీకు తోచిన అన్ని గ్రూపులకు ఇది ఫార్వర్డ్ చేయండి. మనసు చాలా బాధ కలిగింది. నాకు షుగర్ ఉంది. అది ఎంత, ఈ దీక్ష వల్ల ఎంత తగ్గుతుందో నాకు తెలియదు, ఏమవుతుందో నాకు తెలీదు. కాబట్టి నా ప్రాణ పోయిన పర్లేదు, దీక్ష ఆపను. అలాగే ఇది చూపిస్తున్నాను. ఒకవేళ మా ఇంటి తలుపులు బద్దలు కొట్టే ప్రమాదం వస్తే పెట్రోల్ కూడా సిద్ధంగా ఉంది.
లైటర్ కూడా సిద్ధంగా ఉంది. దేనికి నేను వెనకాడను. తగ్గే మాటే లేదు. ప్రాణం పోయినా సరే నా మీద జరుగుతున్నటువంటి రాజకీయ దౌర్జన్యాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఆమరణ నిరాహార ఆరంభిస్తున్నాను. జై శ్రీరామ్, జై దుర్గామాతే, జై హనుమాన్. నమస్తే, జై శ్రీరామ్. విశ్వేశ్వర రెడ్డి, హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు. సింగనమల నియోజకవర్గంలో సింగనమల చెరువు ఒడ్డున ఉన్న దుర్గాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన సమస్య దాదాపు 1.5-2 సంవత్సరాల నుంచి ఈ యొక్క సమస్య ఉత్పన్నమైంది. ఆ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ దేవాలయానికి సంబంధించిన పూజారి హిందూ చైతన్య వేదిక నాయకులుగా ఉన్న మా దగ్గరకు వచ్చి విన్నవించుకున్నారు. దేవాలయాన్ని కాపాడాలని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తే మేము ఆ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఆ దేవాలయాన్ని సందర్శించిన క్రమంలో గతంలో ఉన్న కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని వేయాలని ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది అక్కడ ఆ గుడి పూజారి పైన దౌర్జన్యం చేస్తూ వస్తున్నారు. విచారణలో మాకు తెలిసిన విషయం అది. ఒకవేళ నిజంగానే ఆ ప్రాంతం యొక్క ఎమ్మెల్యే గాని లేకపోతే ఆ ఎమ్మెల్యే గారి వాళ్ళ తల్లి గారు గాని ఈ యొక్క ఇష్యూలో ఉంటే కనుక స్వయంగా ఆ పూజారినే సంప్రదించి లేకపోతే ఆ పూజారిని కూడా వాళ్ళ యొక్క కమిటీలోకి తీసుకొని మనందరూ కూడా కమిటీని కొత్తగా ఏర్పరచుకొని డెవలప్ చేద్దాము, దేవాలయాన్ని అభివృద్ధి పొందుదామని చెప్పేసి చెప్పాల్సిన సందర్భం ఉండే. కానీ ఆ పరిస్థితి లేకుండా ఎన్నో ఏళ్లుగా అక్కడ పూజాధికారులు నిర్వహిస్తున్న ఆ పూజారిని ఆ ప్రాంతం నుండి తరిమి కొట్టిన తర్వాతనే కొత్త కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కొత్త కమిటీలో పూజారికి స్థానం లేకుండా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని హిందూ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. ఈరోజు ఆ దేవాలయ అభివృద్ధి కోసం లేకపోతే ఆ దేవాలయం సంబంధించిన ప్రాంతం యొక్క శుభ్రత కోసం అక్కడ ఈ రోజు ఎవరైతే కమిటీ కొత్తగా వేసుకున్నారో వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి? వాళ్ళ ఆ దేవాలయ అభివృద్ధి కోసం కానీ ఆ దేవాలయ ప్రాంతం యొక్క పరిశుభ్రత కోసం కానీ ఏదైనా గతంలో కష్టపడ్డారా? ఆ దేవాలయానికి సంబంధించిన ధూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేయడంలో ఏమన్నా సహాయపడ్డారా ఆ పూజారికి? అలాంటివి ఏమీ చేయకోకుండా కేవలం ఏదో ఉద్దేశం మనసులో పెట్టుకుని అక్కడ ఉన్న పూజారిని ఆ ప్రాంతం నుండి తరిమి కొట్టాలి, ఆ తర్వాత గుడిని మేము స్వాధీనం చేసుకోవాలనే ఈ దురాలోచన ఏదైతే ఉందో ఆ దురాలోచన చేసే ఈ కొత్త కమిటీ పేరుతో దురాలోచన చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి ఆ యొక్క గ్రామస్తులతో ఆ తర్వాత ఆ పూజారితో ఆ గుడి యొక్క కమిటీతో చర్చలు నిర్వహించి తప్పకుండా ఆ ఆలయ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక డిమాండ్ చేస్తారు.